ఫెంగాల్ తుఫాన్తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఫెంగాల్ తుఫాన్ మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో గంటకి 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటకుండా తుఫాన్ గానే కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అయితే పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 200 కిలోమీటర్ల ఉత్తర ఈశాన్య దిశలో ఉంది. ఫెంగాల్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఫెంగాల్ తుఫాన్ ప్రభావంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అంచనాలకు భిన్నంగా ఫెంగల్ తుఫాను తన గమనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరికి అత్యంత సమీపంలో ఇది కేంద్రీకృతమైంది. ఈ రోజు సాయంత్రం తర్వాత తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఐఎండీ అంచనా వేస్తుండగా ఇప్పటికే బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు తమిళనాడు అలాగే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయి. ఈ వర్షాల ఉధృతి మరింతగా పెరిగి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ప్రధానంగా చిత్తూరు, కడప జిల్లాల కంటే ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు అకస్మాత్తుగా వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం పుదుచ్చేరికి 120 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్యంగా ఈ ఫెంగాల్ తుఫాన్ కొనసాగుతోంది. అది చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు సాయంత్రం గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో కరైకల్ అలాగే మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక ఎక్కడైతే తుఫాను తీరాన్ని దాటుతుందో తీరాన్ని దాటిన దగ్గర నుంచి ఒక రెయిన్ బ్యాండ్ ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉంది. రెయిన్ బ్యాండ్ కారణంగా ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాల ఉధృతి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఈ సీజన్లో వచ్చే తుఫాన్లు చాలా వేగంగా తీరానికి చేరుకుంటాయి, కానీ ఫెంగల్ తుఫాను మాత్రం చాలా నెమ్మదిగా కదులుతుంది. గంటకు ఒకసారి 3 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించుకుని మళ్ళీ ఇప్పుడు గరిష్టంగా 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ తీరం వైపు దూసుకుని వస్తోంది. దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాల మీద ఉండగా ఇక దాని ఉధృతి కొనసాగే కొద్దీ కూడా తీరాన్ని తాకే సమయంలో గాలుల తీవ్రత పెరగడంతో పాటు వర్షాల ఉధృతి కూడా మరింతగా పెరగబోతోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీపై ఫెంగల్ తుఫాన్ ప్రభావం చూపుతుంది. ఇక తెల్లవారుజాము నుంచే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.